అందరికీ నమస్కారం. మీ నర్సంచి ఛానల్. ఈరోజు దాగూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అంటే దామోదర్ రాజనరసింహ ఆశీర్వాదంతోనే ముందుకెళ్లారని తెలియడంతో రావడం జరిగింది. ఆయన దీవెనాలతోనే ఈరోజు నామినేషన్ వేసారని చెప్పి మన సమాచారం అందరితో ఒకసారి ఇక్కడ నరేంద్ర రెడ్డి పటేల్ గారిని అడగదామని రావడం జరిగింది. ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది? ఈ సర్పంచ్ ఎలక్షన్, స్థానిక ఎలక్షన్ అంటే ఒక గ్రామానికే ఒక రాజు, అలాంటి రాజుకు సంబంధించిన ఈ ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది? పోటాపోటీగా ఉంటుందా? ఎట్లా ఉంటుందా? ఈ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ఒకసారి నరేంద్ర రెడ్డి పటేల్ని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. చూడండి, ఎట్లా ఉండబోతుంది? మాకైతే ప్రజలలో మంచి స్పందన ఉంది. మాకు దామోదర్ సారు అండదండలతో మేము గ్రామాభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నాం. ప్రజల్లో కూడా ఇప్పటివరకు అయితే మాకు నామినేషన్ రోజే మంచి స్పందన వచ్చింది. ప్రజలు కూడా మా వైపు ఉన్నారు. అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మంత్రి దామోదర్ రాజనరసింహ అండదండలు ఉండడం ద్వారా గ్రామంలో ఇంకా అభివృద్ధి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మేము ప్రజల్లోకి వెళ్తాము కూడా. కార్యకర్తలంతా మస్తు మంచి కార్యకర్తలు, కాంగ్రెస్ సైనికులు. ఎలాంటి ఒడిదుడుకలు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా మెజార్టీ ఇస్తామని ధీమాగా వ్యక్తం చేస్తుండ్రు ప్రజలు. మేము కూడా సారును అండదండతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రజల్లోకి వెళ్తున్నాం. అయితే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సర్పంచ్గా గెలవడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఎంత మందిలో జనాల్లో ఉంది? 70% కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నది. సైనికులుగా పనిచేస్తూ ఎలాంటి ప్రభావాలకు, ఎలాంటి పైసలకు లొంగని వాళ్ళు ఉన్నారు ఈ కాంగ్రెస్లో. అందుకని మేము కూడా ఇన్ని ఎలక్షన్లు, వరుసగా 3 ఎలక్షన్లు పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా గెలిచాము. ఇప్పుడు మాకు ఈజీ అని, అంత ఏం ఇబ్బంది ఏం కాదు. అందులో మా సార్ అండదండలు ఉన్నాయి కాబట్టి ఓట్ను అభివృద్ధి చేసుకుంటామని ప్రజలు కూడా నమ్ముతుర్రు, విశ్వసిస్తుర్రు. అందుకని ఇంతకుముందు కూడా అధికారం లేనప్పుడే చేసినాము, ఇప్పుడు కూడా చేస్తామని వాళ్ళ ధీమా మా పైన ఉంది. మళ్ళీ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఊళ్ళోనే ఉంటాం మనం. ప్రతి ఒక్క సమస్యకు, చిన్న సమస్యకు కూడా స్పందించి ప్రజల్లోకి వెళ్తాం. మీరు కూడా తెలుసుకున్నా మీకు కూడా చెప్తారు డైరెక్ట్గా ఏందనేది, మీకు కూడా తెలుసు. ఇంతో అంతో 100% విజయాన్ని సాధిస్తాం. అంటే ఇంకోటి ఇక్కడ మనం చూసుకోవచ్చు, మహిళలు కీలకంగా. ఇప్పుడు మహిళలు ఎస్సీ, బీసీ ఇలా క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మన కీలక పాత్ర. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో చూసుకోవచ్చు, మహిళలకి కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి మహిళలతోని ముందు అంటే మహిళలతోని ప్రచారానికి ఎలా అవుతుంది? ఈరోజు నేను నామినేషన్ వేయడానికి పోతే ఫస్ట్ మహిళలే వచ్చారు. 200 మంది మహిళలే ముందు వచ్చి నిలబడ్డారు. జెంట్స్ కంటే మహిళలే వచ్చి ముందు నిలబడి వాళ్ళే ముందు నడిచారు. మీరు ఆ వీడియో కూడా తీర్చిండు. ఎంత అద్భుతంగా ఉందో మీకే తెలవాలి. మహిళల స్పందన బాగుంది. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేసి మాకు ఆశీర్వదించి వెళ్ళిపోయారు. నామినేషన్ వేసి ఉన్నదాకా మా ఎంబడి ఉండి ఆశీర్వదించి పోయారు. అంటే మీరే అర్థం చేసుకోరు వాళ్ళ స్పందన ఎలా ఉందో. వాళ్ళకు కూడా కాంగ్రెస్ పైన అభిమానం ఉంది. మేము పిలవకుండా మేము నామినేషన్ ఈరోజు వేస్తున్నాము అని చెప్పంగానే అంతమంది వచ్చారు. ఎవరిని పిలవలేము, ఏం చేయలేము. అసలు మేము సమాచారం కూడా కరెక్ట్ లేదు. ఈరోజు మంచి రోజు ఉంది, నామినేషన్ వేద్దాము అన్నం, అంతే. వాళ్ళంతా వాళ్ళే బ్యాండు అవి తెచ్చుకొని చేసేది. మేము వాళ్ళు వచ్చినందుకు నారాజు చేయొద్దని వాళ్ళు ఎంబడి వెళ్ళిపోయినాం అంతే. అంబేద్కర్కు దండ వేసేసి, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దండ వేసేసినాం. పొద్దున అంబేద్కర్కు దండ వేసేసి, వినాయకుని గుళ్ళ వేసేసి, దర్గాల పూజ చేసేసి నామినేషన్ వేసి. యువత ముఖ్యంగా కీలకంగా ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నడుస్తుందంటే యువత కీలక పాత్ర.
కాబట్టి యువత కూడా ఎట్లా ఉండబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యువత మీకు ఎలాంటి మద్దతు ఇవ్వబోతుంది? అంటే మనము 24 గంటలు యువత అందుబాటులో ఉంటాం కాబట్టి యువత ఏమైనా స్వచ్ఛందంగా మాకు చేస్తామని ఫోన్లు చేస్తారు. స్వచ్ఛందంగా వాళ్ళే ఫోన్ చేసి 100% మేము చేస్తాము, ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్లో ఇటు అటు చేసాము కానీ 100% ఇప్పుడు మీకు చేస్తాము అని ఫోన్లు రోజు ఇప్పుడు ఇంతకుముందు కూడా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అన్ని గ్రూపులు, అన్ని వార్డులలోకి వెళ్ళి, అన్నిట్లోకి వెళ్ళి, సంఘాలలోకి వెళ్ళి వాళ్ళే ఫోన్ చేసి స్వచ్ఛందంగా చెప్తారు, నీకే చేస్తాము 100%, 24 గంటలు అందుబాటులో ఉంటామని. మనకు కీలకంగా మాత్రం తీసుకోవచ్చు. అయితే వాస్తవానికి ఇప్పుడు ఎలక్షన్లో వెళ్తుంది కాబట్టి మెజారిటీ ఎంత ఉండబోతుంది అంటే మీ అంచనా ప్రకారం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలంటే, ప్రజలు ఓటు హక్కు వేయాలంటే మెజారిటీ మీరు ఎంత ఆశిస్తున్నారు, మీకు ఎంత వస్తుందని అనుకుంటున్నారు? మేము 500 నుంచి 600 దాకా మెజారిటీ 100% వస్తుంది. 100% చెప్తున్నాము, 100% వస్తుంది. అంతకంటే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. 500-600 అయితే కంపల్సరీ వస్తుంది. అంత మెజారిటీ వస్తుంది వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ నరేంద్ర రెడ్డి పటేల్ చెప్పినట్టు వాస్తవానికి 500 మెజార్టీ పైగా మేము కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి ఇప్పటిదాకా చెప్పారు. అదేవిధంగా మంత్రి ఆశీర్వాదంతోనే వచ్చానని చెప్పి ఇప్పటిదాకా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా మీ అమూల్యమైన ఓటు మంచి వ్యక్తిని ఎన్నుకొని ఓటేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సదా మీ సేవలో మీ నరసింహ ముచ్చట.